హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము పాండవ దూత పెరుమాళ్ కోయిల్ గురించి చూస్తాంలండి. ఇది కాంచీపురంలో ఉంది. పాండవ దూత పెరుమాళ్ గుడి. ఈ గుడి కృష్ణుని గుడి 25 అడుగుల ఎత్తులో ఉంటుందన్నమాట. ఒకే ఒక ఇది గదిలో ఈ గుడిలోని కృష్ణుడు మరెక్కడా లేదు. గుడి ఫస్ట్ ఇటుక రాయితో కట్టబడి ఉండింది. చోళుల కాలంలో ఈ గుడిని మళ్ళా వాళ్ళు కొత్తగా కట్టారన్నమాట. గ్రానైట్ రాళ్ళంతా పెట్టి, ఆ రాళ్ళే ఒక డిఫరెంట్గా ఉంటుంది చూడండి, కట్టడం అన్నమాట. దివ్యదేశంలో ఇది ఒకటి. ఈ గుడి కట్టడం బాగా ఉంటుంది. ద్రవిడ సంస్కృతికి సంబంధించినట్లు ఉంటుందన్నమాట ఈ గుడి. మహాభారతంలో కౌరవ పాండవులకి వైరం ఉంది కదా, మనందరికీ తెలిసిన విషయమే. కౌరవులు పాండవులను పిలిపించి పాచికలాడి పాండవుల దగ్గర ఉన్నవన్నీ రాబట్టుకున్నారన్నమాట. అంతే సంపద, వాళ్ళ యొక్క రాజ్యము, వాళ్ళు ఏమేమి పెట్టుకొని ఉన్నారో అక్కడికి ద్రౌపదిని కూడా వాళ్ళు చెరబెట్టారన్నమాట. 13 సంవత్సరాలు పాండవుల్ని వనవాసానికి పంపించారు. వనవాసం ముగిసిన తర్వాత వాళ్ళు మళ్ళీ రాజ్యానికి వచ్చి రాజ్యం ఏలుకోవాలంటే దానికి ఏం చేసినారు, కౌరవులు వాళ్ళని ఏలుకోనివ్వకుండా చేయాలని ప్లాన్లో వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. అప్పుడు పాండవులు వెళ్ళి శ్రీకృష్ణుడికి మొరపెట్టుకున్నారనమాట. మాకు 5 ఊర్లన్నా ఇమ్మను, లేకపోతే 5 ఇండ్లన్నా ఇమ్మను అని చెప్పి, నువ్వు మా కోసం వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడు అని చెప్పి కృష్ణుడికి చెప్పారన్నమాట పాండవులు. శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు, వాళ్ళ మాటలు విని సరే అని బయలుదేరిపోతాడు. ఆ పోవడాన్నే పాండవులకి దూతగా పోతూ ఉన్నాడు అన్నమాట. అప్పుడు అలా అడగటానికి హస్తినాపురానికి వెళ్ళినాడు అనమాట. హస్తినాపురంలో కౌరవ సభ జరుగుతూ ఉంది. ఆ కౌరవ సభలో తెలియజేసినాడు, అయ్యా నేను వచ్చినాను ఈ విధంగా అని. ఆ విషయం కనిపెట్టిన ధృతరాష్ట్రుడు ఏం చేసినాడు, శ్రీకృష్ణుడి యొక్క ఆసనం ఉంటుంది కదా, దాని కింద ఒక పెద్ద సొరంగంలోడి కింద రాక్షసులను పెట్టాడన్నమాట. శ్రీకృష్ణుడు దాంట్లో పడిపోయినప్పుడు అక్కడికి వెళ్ళి ఆ రాక్షసులు శ్రీకృష్ణుని చంపేయాలని ప్లాన్ అన్నమాట. కానీ కృష్ణుడు దేవుడు కదా, తప్పించుకుని వచ్చేసినాడు. పాండవుల యొక్క బలం ఎవరో శ్రీకృష్ణుడు. తలచి దుర్యోధనుడు అవమానించాలని అని ఇదంతా చేసినాడు అనమాట. ఇలా చేయడం వల్ల కౌరవులే నష్టపోయినారు. కానీ రుక్మిణి తల్లికి ఇక్కడ తనిగా సన్నిధి ఉంది. ఇక్కడ ఆళ్వార్లకి విగ్రహాలు కలదు. రోహిణి, అష్టమి నక్షత్రాల్లో ఇక్కడ విశేషమైన పూజలు జరిపిస్తారన్నమాట. ఇక్కడికి వస్తే అన్నీ శుభం జరుగుతుందని వాళ్ళ